రండి ప్రభు యొక్క వాక్యంని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. The book of Job, chapter 28, verse 28. 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, లైవ్లో చూస్తున్న వారిని బట్టి వందనాలు, ఒక్కొక్కరిని దర్శించమని యేసయ్య నామమున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా యందలి భయభక్తులు అన్న మాట చూస్తున్నాం. ఆయన నరులకు సెలవిచ్చాడు. 2 భాగాలు ఉన్నాయి అక్కడ. మొదటి భాగం మనం చూసుకుందాం. ఈరోజు దేవుని భయము గురించినటువంటి విషయాలు మనం ధ్యానిస్తాం. మన జీవితంలో ఒక విషయాలకు భయపడొద్దు, ఇంకొకటి భయపడాలి. లోక సంబంధమైన విషయాలకు కానీ, మన మీదున్న ప్రెషర్స్ కానీ, మన అవసరతలు, మన అప్పులు, మన ఆవేదనలు, వీటికి భయపడొద్దు. మన చింత యావత్తు ప్రభు మీద వేసి ధైర్యంగా ఉండాలి. కానీ దేవుని ప్రజలు ఇంకొక వైపు భయపడాలి. ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. నరులకు భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు, కానీ ప్రభువైన మన దేవుడైన రక్షకునికి ఎల్లప్పుడూ మనము భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి అన్న మాట 2 కలిపి ఉంటుంది. భయము భక్తి. ఇంగ్లీష్లో సింపుల్గా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. దేవుని భయం. భక్తిలో భాగము దేవుడంటే భయము, దేవుడంటే భయం ఉంటే భక్తి ఉంటుంది. ఈ 2 కలిసి ఉంటాయి. సో యెహోవా యందలి భయము అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ప్రజలంగా మన జీవితంలో we need fear of God in our lives. మన జీవితంలో దేవుని భయం ఎల్లప్పుడూ ఉండాలి ప్రియులారా, ఎల్లప్పుడూ. కొన్ని సందర్భాల్లో ఈరోజు మనం చూస్తే సంఘంలో, క్రైస్తవ జీవితాల్లో దేవుడంటే భయం లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే వివిధ రకాల గొడవలు, అల్లర్లు, కోర్టు కేసులు, వివిధ రకాలుగా కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ కారణం అంటే దేవుడంటే భయం లేనితనమే, దేవుడంటే లెక్కలేనితనమే. ఈవెన్ కుటుంబాల్లో కూడా ఇరువురు క్రైస్తవులైన భార్యాభర్తలు ఒకరు మీద ఒకరు అన్యాయంగా గుద్దులాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటిదంటే ఓవరాల్గా పోయి చూస్తే దేవుడంటే భయం లేనితనం. దెర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడంటే భక్తి లేనితనం. ఎవరు అడుగుతారు, నాకు చూసుకుంటారులే దేవుడు అన్నటువంటి కొన్నిసార్లు నిర్లక్ష్యంగా మాట్లాడతాం. దేవుడికి అంతా తెలుసు, సరే చూస్తే చూడని ఆయన, చేస్తే చేయని ఆయన ఏమైనా అని క్యాజువల్గా నిర్లక్ష్యంగా మనం మాట్లాడుతుంటాం. కారణం ఏంటిదంటే దేవుని భయం లేకపోవడమే. భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా యందలి భయభక్తులే, చదవండి ఆ మాట, జ్ఞానం అనియు దుష్టత్వమును అంటే చెడుతనమును విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఈరోజు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ఇప్పటికీ కాదు ఎప్పటికీ మన జీవితంలో ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఎవరున్నా లేకున్నా, ఎవరు నాకు లెక్కడిగినా లెక్కడగకపోయినా, ఎవరు నన్ను చూస్తున్నా చూడకపోయినా, ఎవరు నన్ను గమనించినా గమనించకపోయినా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు లెక్కడుగుతాడు అన్న భయము ఎల్లవేళలా మనకు ఉండాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఒక మాట, కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనదంట, అది నిత్యము
నిలుచును. దేవుని అందలి ఉన్నటువంటి భయం అది పవిత్రమైనటువంటి భయం. దేవుడు పవిత్రుడు. ఆయన ఇప్పుడు ఆయన ప్రజలుగా ఆయన మీద మనకున్నటువంటి భయం అంటే ఇదేదో ఆయన నాశనం చేస్తాడని కాదు. అఫ్కోర్స్ ఒకవైపు ఆయన ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు, కానీ భక్తితో కూడిన భయం, భక్తితో కూడినటువంటి భయం. యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాలను పరీక్ష చేసుకుంటే దేవుడు అసహించుకునేది ఏంటో తెలుసా? వేషధారణ. ఈ వేషధారణకి కారణం ఏంటో తెలుసా? దేవుని భయం లేకపోవడం. సింపుల్గా ఎందుకు మనుషులు సంఘంలో లేదా చర్చ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు సంఘంగా మనుషుల మధ్యలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఆ జాగ్రత్త ఎందుకు ఉండదు అంటే వారి ఆలోచన విధానం ఏంటిదంటే సంఘంలో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఇంటిలో దేవుడు లేడు అనుకుంటారు. లేదా బయట దేవుడు లేడు నన్ను అన్న ఆలోచనలో ఉంటారు. ఎక్కడున్నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నా చూపు, నా మాట, నా నడక, నా పడక అంతా ఆయనకు తెలుసు. నేను ఒకవైపు భక్తి జీవితంలో ఆయన నేను ఎక్కడైనా బాధ పెడుతున్నానేమో అన్న భయం ఒకవైపు అయితే, ఒక దినాన నాకు నా ప్రతి క్రియకి దేవుడు లెక్కడుగుతాడు అన్న, తీర్పు తీరుస్తాడన్న ఇంకొక భయం, నేను ఎక్కడనైనా ఆయనను బాధ పెడుతున్నానేమో అన్న ఒక భయం, ఇంకొక వైపు దేవుడు ఒక దినాన నాకు లెక్క అడుగుతాడు అన్న భయం. ఒక యవనస్తుడు ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అన్నాడంట, మనం క్లబ్కి వెళ్దామా అని. ఇద్దరు క్రైస్తవులే. క్లబ్కి వెళ్దామంటే అమ్మాయి అన్నదంట, అమ్మో క్లబ్కి నేను రాను అని అన్నదంట. ఎందుకు? మీ నాన్న చూస్తాడన్న భయమా అని ఆ పిల్లోడు అన్నాడంట. మా నాన్న చూస్తాడన్న భయం కాదు, మా నాన్న బాధపడతాడేమో అన్న భయం. ఇట్ ఈస్ లవ్. మా నాన్న నన్ను చూస్తే బాధపడతాడు, నేను ఆయనకు వ్యతిరేకంగా చెయ్యను. దట్స్ ద ఫియర్. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఇది ఎప్పుడు ఉండాలా? నా దేవునికి నేను ఎక్కడైనా బాధ పెడుతున్నానా? నా భక్తి జీవితంలో నా చూపులు, నడకలు, క్రియలు, తలంపులు, చేష్టలు, నోటి మాటలు, ఆ భయం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రియులారా, మనకి ఎల్లప్పుడూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తులందరి జీవితంలో ఆ భయం చూస్తాం మనం. వారి జీవితంలో మనకంత టైం లేదు, కానీ వీ నీడ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మనకి లెక్క అడిగినా అడగకపోయినా, ఎవరు గమనించినా గమనించకపోయినా నా దేవుడు గమనిస్తున్నాడన్న భయం, భక్తి మన జీవితంలో. నా దేవుణ్ణి నేను ఎక్కడేమైనా బాధ పెడుతున్నానేమో, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడు కదా, ఐఎమ్ హర్టింగ్, నేను ఆయనకి ఎక్కడైనా బాధ పెడుతున్నానా అన్న భయం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండాల్సిందే. చూడండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ఒక మాట. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. ఆ 30 మందిలో చదువున్నాను. ఆ 30 మందిలో గనుడాయను, అయినను మొదటి ముగ్గురిలో సమ్మానుడు కాకపోయాను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించాను. ఆ 30 మంది ఎవరనగా, ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన ఆషాయేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు. 23వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 3. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఈ పై వచనములు చూస్తే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, మనుషులను ఏలోక వ్యక్తి పుడతాడు. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? నీతిగా బ్రతుకుతాడు మాత్రమే కాదు, దేవుడంటే భయము కలిగి, భక్తి కలిగి. ఎవరైనా ప్రభు చేతిలో వాడబడాలంటే ఒక సూత్రం చెప్పనండి, దేవుడంటే భయం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండాలి. దేవుని భయం పోయిందంటే తిరిగి విచ్చలవిడితనానికి
అలవాటు పడతారు మనుషులు. దేవుడు అంటే భయం ఉండాలి. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం గారు ఒక మాట అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక. అక్కడ ఏమంటాడు, తన భార్యను నన్ను చంపేస్తారేమో, నువ్వు నా చెల్లివని చెప్పమంటాడు. అక్కడ ప్రజల మధ్యలో చూస్తే దేవుని భయం బొత్తిగా లేదు. ఈరోజు విచారకరమైన విషయం ఏంటిదంటే, ఆయన అంటున్నప్పుడు అక్కడ రాజు వేరే, ప్రజలు వేరే. కానీ ఈరోజు సమస్య ఏంటిదంటే, దేవుని సంఘములో భయం లేదు. దేవుని ప్రజలు అని చెప్పబడుతున్నటువంటి వారి జీవితాల్లో దేవుని భయం లేదు. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, నా జీవితంలో దేవుని భయం ఉందా? నాకు ఐఎమ్ ట్రెంబ్లింగ్ బిఫోర్ గాడ్. ఈరోజు క్రైస్తవ లోకంలో ఒక నిర్లక్ష్యం వచ్చేసింది, ఒక నులివెచ్చనితనం వచ్చేసింది. ఏంటిదంటే, కారణం ఏంటిదంటే, దేవుడు అంటే భయం లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్. ఈరోజు గొడవలు, కొట్లాటలు, మనుషులు మాట్లాడుకోవడాలు, రాజకీయాలు, కోర్టు కేసులు, ఇవన్నీ జరగడానికి మూలం ఏంటిదంటే, ఎవరిని మేము ఆరాధిస్తున్నాం, ఎవరు మా మధ్యలో ఉన్నారు, సంఘం ఎవరిది? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా, ఇప్పుడు అక్కడ నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను? ఇవన్నీ మర్చిపోవడానికి ఒక కారణం ఏంటిదంటే, దేవుడు అంటే భయము లేకపోవడం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది కదా. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసి, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ఇది హీన స్థితి గలమ్మా. ఇది హీన స్థితి. దేవుని భయం లేదు, పోయింది అనడం మనిషి యొక్క హీనమైన స్థితి. ఈరోజు ఎందుకు విచ్చలవిడిగా అందరు మనుషులు చేస్తున్నారు? భయం లేదు. కొంతమంది దేవుడు లేడు అనుకొని సాటిస్ఫై, దేవుడు ఉన్నాడంటే ఇవన్నీ చేయొద్దు. మళ్ళీ మనం దేవుడు లేడు అనుకున్నాడంటే మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ ఉన్నా ఆయన చూడట్లేదు అనుకుంటున్నారు కొంతమంది. వివిధ రకాలుగా దేవుని భయం కోల్పోతున్నటువంటి మనుషులు ఉన్నారు. దేవుని ప్రజలంగా ఈరోజు వి నీడ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో భయపడడం నేర్చుకోవాలా. ఆయన మనిషి కాదు, ఆయన ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఆయన సమస్త మానవాల్ని, సమస్త సృష్టికి సృష్టించిన సృష్టికర్త ఆయన. అండ్ మనం ఆయన ఎదుట ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. కొన్ని విషయాలను చూద్దామా? సామెతలు చూడండి, 14వ అధ్యాయం 26-27 వచనాలు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ప్రియులారా, బహుధైర్యం పుట్టిస్తుంది. దేవుడు అంటే భయము కలిగి, భక్తి కలిగి ఉంటే సింహంలాగా ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఏదన్నా తప్పులు ఉన్నాయనుకోండి, అంత ధైర్యంగా ఉండలేం మనం. కానీ దేవుని సన్నిధిలో మనం సరిగా ఉండి, దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి ఉంటే ఎట్లుంటామంట? ధైర్యంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. యోసేపును చూడండి, యోసేపుని అనవసరంగా బద్లాం లేపి చెరసాలలో వేయించింది, అయినా అక్కడ ధైర్యంగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయినా అక్కడ ధైర్యంగా ఉండడానికి ఒక కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం ఆయనకి. అమ్మా, నీ భర్త లేడు కానీ నా దేవుడు ఉన్నాడమ్మా. నీ భర్త దూరం పోయాడు కానీ నాకు దేవుడు దగ్గరే ఉన్నాడు. నీ భర్త చూడట్లేదు, నా యజమానుడు దేవుడు చూస్తున్నాడు. నీవు నీ భర్తకు, నీ యజమానుని నువ్వు భయం లేకుండా మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నావు, కానీ నా యజమానుని నేను మోసం చేయలేను. ఆయన చూస్తున్నాడు. ఆయన ఎదుట నేను ఈ పాపాన్ని నేను ఎట్లా చేయాలి అన్న భయం. ప్రియులారా, దేవుని భయం మనల్ని దేవుని కొరకు బ్రతికేలా చేస్తుంది, ధైర్యంగా ఉండేలా చేస్తుంది, పాపమునకు దూరంగా వచ్చేలా చేస్తుంది. చూద్దామా ఒక మాట? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద, చదువుతానన్నా వాళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము,
వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడము నేర్చుకోవాలి. తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపము అంటూ మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించడం, మళ్ళీ రెండవసారి చెప్పడం. ఏం నేర్చుకోవాలంట? దేవుని ప్రజలు దేవుని యందు భయము నిలుపునట్లు నేర్చుకోవాలని నేర్పించండి. దేవుని భయం పోగొట్టుకోవద్దు, మీరు పోగొట్టుకోవద్దు, మీ పిల్లలకు కూడా నేర్పించాలి. అది దేవుని భయం. మన కుటుంబాల్లో కానీ మనం ఎక్కడున్నా యథార్థంగా బ్రతకాలంటే, నీతిగా బ్రతకాలంటే, నిజాయితీగా బ్రతకాలంటే, మోసం లేకుండా బ్రతకాలంటే వి నీడ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం ఉండాలి. దేవుడు నాకు లెక్క అడుగుతాడు, నా దేవుడు ఎక్కడ బాధపడతాడో నా ప్రవర్తన వల్ల అన్నటువంటి భయం అన్ని సమయాల్లో మనకు ఉండాలి. చూడండి, అక్కడ 6వ అధ్యాయం 13వ వచనం ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించడం అంటాడు. ప్రసంగిలో 12:13 అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను. చూడండి, ఆ మాట చదవండి. 12:13 ప్రసంగి గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను దేవుని యందు, ఇదంతా ఈ ప్రసంగి మొత్తం రాసి చివరిలో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏమంటున్నాడంటే, చదువునాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ నడుచుచుండవలను. మానవ కోటికి ఇది రూల్, అంతే. మానవ కోటికి ఇది విధి. ఇట్స్ ఎ కమాండ్మెంట్ టు దెమ్. మానవాళి అంతా చేయాల్సింది ఏంటో తెలుసా? అంత ఆ ప్రసంగి గ్రంథంలో అన్నీ రాసి, అన్ని విషయాల గురించి తెలుసుకొని అనుభవించి రాసి, చివరికి అన్నిటి నుండి ఆయన ఇస్తున్న రిజల్ట్ ఏంటంటే, మానవుడు ఏమన్నా చేయాలంటే దేవునికి భయపడి బ్రతకడమే అది విధి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు భక్తుడు. ఈరోజు మన జీవితంలో వీ నీడ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇక్కడున్నా ఎక్కడున్నా, నిన్నెవరు గమనించినా గమనించకపోయినా మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాల్సింది దేవుని భయం. దేవుని భయం. ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవుడు కమాండ్ చేశాడు, అది భయపడాలని కోరుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 13:4 ఉంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడాలంట. యూ షుడ్ ఫియర్ హిమ్. ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండాలి. ఆయనకే భయపడాలి. ప్రియులారా, ఈరోజు దేవుని భయం మన జీవితంలో ఉందా? మన జీవితం, ఇంట్లో భార్యకి, భర్తకి, పిల్లలకి, అందరికీ దేవుని భయం ఉంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా బ్రతుకుతారు. గొడవలు ఉండవు, అసమాధానం ఉండదు, అల్లర్లు ఉండవు. ఎందుకంటే దేవుడి భయం ఇండివిజువల్గా ఏ ఒక్కరికి ఉన్నా ఆ ఇంటిలో సమాధానం వస్తుంది. దేవుడు నాకు ఒక దినాన లెక్క అడుగుతాడన్న భయం జాగ్రత్తగా ప్రభువుని హత్తుకొని బ్రతికేలా చేస్తుంది. దేవుని భయమే లేదనుకోండి, మనుషులను కూడా లక్ష్య పెట్టలేం మనం. ఈరోజు మన కుటుంబాలు, మన సంఘాలు, మన వ్యక్తిగత జీవితం దేవుని ఎదుట దేవునికి హత్తుకొని బ్రతకాలంటే వీ నీడ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం మనకు అవసరం. పేతురు భక్తుడు రాస్తూ తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. అందరినీ సన్మానించండి, మర్యాద ఇవ్వండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజులను సన్మానించండి. ఫియర్ గాడ్. ప్రేమైన సహోదరి సోదరుడా, ఈరోజు మనం ప్రభుకి ఏం అడగాలో తెలుసా? ప్రభు, నా కన్నుల ఎదుట నుండి ఎప్పుడు నీ భయం పోవద్దు నాయన. ఎప్పుడు నేను నీ భయం పోగొట్టుకోవద్దు నా జీవితంలో. నీ ఎడల భక్తి కలిగి ఉండాలా. రెండోది భయం కూడా ఉండాలి. నాకు భయం ఉండాలి. అది ఎప్పుడు నాకు దూరం కావద్దు ప్రభా. నా జీవితంలో ఎల్లప్పుడూ ఆ భయంతో నేను బ్రతకాలి. అపోస్తుల కార్యం 9:31 అంటాడు, కీర్తనలు 22:23 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను ఎవరు ఆయన నిజంగా స్తుతించగలరండి?
దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి ఉన్న ప్రజలకి ఆరాధించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేవుడు అంటే భయం ఉన్నది కనుక ఆరాధిస్తారు. వాళ్ళు ప్రభు మా మధ్యలో ఉన్నాడన్న ఆలోచన ఉంది, ప్రభువుని ఆరాధిస్తారు. వారు మేము ప్రభు సన్నిధికి వచ్చినాము ఆరాధించడానికి కనుక ఆరాధిస్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించండి, ఆయనను స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్.